హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన గోల్డెన్ మెడోస్లో వర్క్ ప్రోగ్రెస్ మీకు ఇన్ఫామ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా మనది ఇది 43.5 ఎకరాల పైచిలుకు రాబోతున్న గోల్డెన్ మెడోస్ యొక్క ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్. ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా ఆల్మోస్ట్ ఫినిష్ కాబోతోంది. ఎలివేషన్లో కలపడం కోసం జస్ట్ ఈ ఎంట్రన్స్ ఆర్చ్ డిజైన్ స్ట్రక్చర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ అది కూడా వచ్చేస్తుంది. సో కంప్లీట్గా కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే ఇలా చూస్తే వాటర్ ట్యాంకు రాఫ్ట్ వర్కులు కూడా జరుగుతున్నాయి, ఫౌండేషనల్ యాక్టివిటీ. సో అలాగే రోడ్ వర్క్స్ కూడా మెటీరియల్ డంప్ అవుతుంది. అన్ని సిమెంట్ రోడ్లు త్వరలోనే ఫినిష్ చేసుకుని ముందు ఈ 7.5 ఎకరాల ఫేజ్ 1కి ఎల్పీ నెంబర్ రేరా నెంబర్ వచ్చేసి డెవలప్మెంట్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివ్గా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందులో భాగంగా ఇది ప్యారల్గా జరుగుతూ ఉంటుందండి కాంపౌండ్ వాళ్ళు. అలాగే సిమెంట్ రోడ్ వర్క్స్, అలాగే డ్రైనేజ్ సిస్టము, అవెన్యూ ప్లాంటేషన్స్, ఇలా ఆల్ టుగెదర్ వర్క్స్ అన్ని త్వరితగతిన కంప్లీట్ చేసుకుని ఫేజ్ 2 ఫేజ్ 3కి ఆల్రెడీ ఫైల్ నెంబర్ తెచ్చేసుకుంటున్నాం. త్వరలోనే అది కూడా ఎల్పీ నెంబర్లు పెడుతున్నాం. ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఏకకాలంలో అదే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇక్కడ క్రియేట్ అవుతున్న డిమాండ్ దృష్ట్యా ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాము. అలాగే ఎక్స్పాన్షన్లో దగ్గరగా 70 ఎకరాల దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మనకు వచ్చిన కమిట్మెంట్ ప్రకారం అయితే ఫేజ్ 2 12 ఎకరాలు, ఫేజ్ 3 12 ఎకరాలు, ఫేజ్ 4 12 ఎకరాలు, 36 ఎకరాలు ప్లస్ ఫేజ్ 1 7 ఎకరాల 60 సెంట్లు, మొత్తం కలిపి 43 ఎకరాల 63 సెంటు దాకా ఎక్స్పాండ్ చేయడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి. మీరు గమనిస్తే ఇక్కడ మీరు జూమ్ చేసి చూస్తే కనపడేది మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్. సో దానికి ఆనుకున్నది గ్యాలరీస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ మనకి బార్డర్ దాకా వచ్చేసినట్టే లెక్క. అది ఫేజ్ 4కి బార్డర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇదేంటంటే మీకు ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేది కూడా ఈ ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తుంది కాబట్టి సో ఇది కేవలం 900 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నా మనకి స్టేడియంస్ రోడ్డు 80 ఫీట్ రోడ్డు ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి మూలపాటు బటర్ఫ్లై పార్క్ వెళ్ళే దారికి కానీ లేదా గోల్ఫ్ కోర్స్కి వెళ్ళడానికి కానీ అది 80 ఫీట్ అప్రోచ్ ఉంది కాబట్టి మేము దాన్ని వాడుకుంటున్నాం. ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మూలపాడు సెంటర్ నుంచి దగ్గరగా ఇది 1 కిలోమీటరు మెయిన్ రోడ్ వరకు ఉంటుంది, సబ్స్టేషన్ వరకు. సబ్స్టేషన్ నుంచి ఇక్కడికి 350 మీటర్లు పడుతుంది. అంటే 1.35 మీకు కిలోమీటర్, అంటే 1 కిలోమీటర్ పైన 350 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే హైవే నుంచి ఉంటుంది. ఆ హైవే నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ టీ జంక్షన్ ఏదైతే ఉండి నార్త్ ఎంట్రన్స్ వస్తుందో ఆ నార్త్ ఎంట్రన్స్కి రాయపూడి జంక్షన్కి ఇంక్లూడింగ్ రివర్లో డిస్టెన్స్ 5.2 కిలోమీటర్లు. అంటే ఆల్ టుగెదర్ మీకు రాయపూడి జంక్షన్ కంటే హైకోర్టుకి వెళ్ళే దారి రాయపూడి జంక్షన్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు 6.7 కిలోమీటర్స్, అంటే అండర్ 7 కిలోమీటర్స్లో మనం కోర్ క్యాపిటల్లో, అంటే ఇది మనం లోకల్లో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీకు కోర్ క్యాపిటల్లో ఉన్న రేటు ఇక్కడ కనుక అక్కడ ఉన్న లీస్ట్ రేటు అప్లికేబుల్ అయిన ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయితే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 40,000 to 50,000 రూపీస్ ఇమీడియట్గా యావరేజ్ అవ్వడానికి, అంటే అగ్రిగేట్ అవ్వడానికి అవకాశం ఉన్న హైయెస్ట్ ఫీజిబుల్ లొకేషన్ కాబట్టి దీంట్లో మేము ఇక్కడ ప్రాజెక్టు చాలా అంటే మీకు ఇక్కడ ఏంటంటే స్టాండర్డైజేషన్, అంటే మీకు ఆల్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయబోతున్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్స్. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినట్టు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, సీసీ రోడ్స్, డిజిటల్ కరెంట్ పోల్స్, తర్వాత డిజైనర్ పార్క్స్, వీటన్నిటితో పాటు హౌసింగ్ అంటే సింప్లెక్స్ హౌసెస్ కూడా మనం ఫేజ్ వైజ్గా డెవలప్ చేస్తున్నాం. పైగా ఏ ఫేజ్కి ఆ ఫేజ్ డెవలప్మెంట్స్ అన్నీ సెపరేట్ చేసినా మొత్తం సింగిల్ కాంపౌండ్లోకి తీసుకొస్తున్నాం అండి. సో మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేసి ఒక లివబుల్ కండిషన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అది. సో ఇలాంటి హై ఫీజిబుల్ లొకేషన్స్ ట్రూ వాల్యూలో ఉంటూ బై జోన్లో దొరుకుతూ ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేయబోతున్న ప్రాజెక్ట్ కాబట్టి ఇది హైయెస్ట్ టాప్ ప్రయారిటీలో దీనికి నేను రికమెండ్ చేస్తున్నాను. ప్రస్తుతం ఫేజ్ 1లో రేట్లు పెరిగాయి కాబట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ సోల్డ్ అవుట్ కాబట్టి నేను దీని గురించి రేట్ల గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా మన దగ్గర ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఫేజ్ 1లో 18,000 వెస్ట్ ఫేసింగ్ ఉంది, 19,000 ఈస్ట్ ఫేసింగ్ అయింది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చి 20,000 అయింది. దీంట్లో ప్లాట్లన్నీ ఆల్మోస్ట్ అయినా మీరు ఎందుకంటే మళ్ళీ రేట్ అనౌన్స్ చేస్తున్నారు అంటున్నారు చాలామంది.
ఆల్రెడీ మన దగ్గర ఫేజ్ ల్యాండ్ చేయనప్పుడు కొనుక్కున్న వాళ్ళు మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు రీసేల్ చేసుకుంటారు కాబట్టి ఆ రిఫరెన్స్ కోసం వాళ్ళకి చెప్తున్నాను. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు అమ్మడానికి సిద్ధంగా లేరు. సో వాళ్ళకి ఏంటంటే త్వరలోనే ఇది ఐకానిక్ బ్రిడ్జ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అది 25,000 30,000 దాటిపోయే అవకాశం ఉందని మొత్తం నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ జోన్లో బాగా హైయెస్ట్ స్పెక్యులేషన్స్ జరగబోతున్నాయి. త్వరలోనే ఫ్లోటింగ్ ప్రైసెస్ అప్లై అవుతాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఫేజ్ 2లో ప్రైసెస్ వచ్చేసరికి మీకు వెస్ట్ ఫేసింగ్ 15,500, ఈస్ట్ ఫేసింగ్ 16,000, నార్త్ ఈస్ట్ కార్నర్ 17,000 పాత ప్రైసెసే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మీకు అత్యద్భుతంగా ఇంకా 500+ ప్లాట్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి సో అవైలబుల్ ప్లాట్స్ కోసం కానీ, బుకింగ్ ఫెసిలిటీస్ గురించి కానీ, లేదంటే సైట్ విజిట్ వెరిఫికేషన్ గురించి కానీ, సో మొత్తం ప్రొసీజర్ గురించి తెలుసుకోవడం కోసం ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.